ప్రజలకైనా ఉద్యోగులకైనా ఒకటే కాన్సెప్ట్ అంతే. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అండి ఇక్కడ. మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది, కింద పడ్డారు బండి మీద నుంచి స్కిప్ అయ్యి, సాధారణంగా ఎదురున్నోడు అందరూ ఏమంటారు, గబక్కన లేపి కాలు ఎదిరిచ్చు కొద్దిగా అటు ఇటు నడు, ఓకే ఓకే యు ఆర్ సేఫ్ అంటారు. తర్వాత కాసేపు అయ్యాక మనకి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటనేది. కానీ ఈలో ఫీల్ గుడ్ అది. అలా కాకుండా మన దగ్గరకు వచ్చి ఏందో పడిపోయావా, కాలు ఎట్టుందో చూసుకో ఇట్లా అన్నారనుకోండి, మనలో ఒక భయం వేసి మామూలుగా ఉన్నా సరే కొద్దిగా జాగ్రత్త కుంటుతాం. ఇక్కడ జగన్ కి బాబుకి తేడా అదే. ఈయన మీ డబ్బులు మీరు తింటున్నా సరే, అబ్బా నీకేమబ్బా, ఇది నేను నా విజన్తో ఎప్పుడో కనిపెట్టినటువంటి షాపు వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రోత్సహించాను, అప్పుడు వ్యాపారాలు పెట్టుకోవడం వల్ల నువ్వు బాగుపడ్డావని వ్యాపారస్తుడికి, లేకపోతే నీ పిల్లడు చదువుతున్నాడంటే నా వల్లనే, ఇట్లాగా ప్రతిదీ నా వల్లనే నువ్వు ఫీల్ అవ్వు, నీకేదైనా నష్టం జరిగింది అది నీ వల్లని ఫీల్ అవ్వు. కర్మ సిద్ధాంతం అనమాట అది. ఇప్పుడు అట్లాంటి కర్మ సిద్ధాంతాన్ని కనుక ఉద్యోగుల మీద నెడితే ఇది వ్యూహాత్మకం. ఏంటది అంటే ఉద్యోగి చేసిన తప్పు ప్రభుత్వం వెంటనే సరిచేసింది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఒక వ్యూహం. చూశారు లేట్ అవుతుందా, పట్టించుకోకుండా ఉంటారా, ఇది జీవో కేసు చూడకుండా ఉంటారా అన్నటువంటి ఆ జీవో కాపీని కూడా ఉద్యోగ సంఘాల వాళ్ళోళ్లే కాబట్టి ఈ జీవో తయారు చేసింది కూడా వాళ్ళ దగ్గరికి చేరింది. లేకపోతే దాన్ని దీంట్లో పెట్టేస్తారు కాన్ఫిడెన్షియల్, బయటికి రాని. కానీ దీపావళి రోజున